నీతి కథలు టీవీ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది. సీతయ్య కొన్ని సంవత్సరాల క్రితం పల్లెటూరు నుండి పట్నం వచ్చి స్థిరపడ్డాడు. సీతయ్యకు భార్య రాధ, కూతురు కీర్తి, కొడుకు రాజేష్ ఉండేవారు. ఒకరోజు సీతయ్య భార్య రాధతో, రాధా, కీర్తెక్కడా? ఇంట్లో లేనట్టుంది. అంత త్వరగా లేచిందా? మీ కూతురు నా మాట ఎక్కడ వింటుందండి? ఉదయాన్నే త్వరగా లేచి బయటికెళ్ళింది. ఎక్కడికమ్మా అని అడిగితే బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. నీ మాటేంటి, నా మాటకెవడా వెందో. పట్నంలో ఉంటున్నాం గదా, పిల్లలు హుందాగా జీవిస్తారని అనుకున్నాను. పల్లెటూరి వాతావరణం వాళ్ళకొద్దని చెప్పి పట్నంలో పెంచుతున్నాను. మీరే కదా పిల్లలకిష్టమైన చదువు చదివించాలని చెప్పి కీర్తి ప్రజల్లో ఉన్న సమస్యలకు ప్రభుత్వానికి తెలియజేసే పత్రికల్లో పని చేయాలనుందంటే ఆ చదువు చదివించారు. మీ కూతురు అడగగానే పోనీలేవే, వాళ్ళకి నచ్చినట్టుండని. చూసారా, కూతురికి ఒక్క మాట అంటే మీరు అస్సలు ఒప్పుకోరు. మరి మీ కూతురు కోసం నాతో ఎందుకు తగులాడడం చెప్పండి. ఇంతలో అక్కడికొచ్చిన కీర్తి, ఏంటమ్మా వచ్చేసాను కదా, నేనింకా చిన్నపిల్లనేం కాదు, ఉద్యోగం చేస్తున్నాను. అవునమ్మా, మీ అమ్మ ఎప్పుడు అలానే మాట్లాడుతుంది. సరిపోయింది. తండ్రి కూతుర్లిద్దరూ ఒక్కటే, ఒకరినంటే ఒక్కరు ఒప్పుకోరు. రాధ అన్న మాటలకు సీతయ్య కీర్తి ఇద్దరూ నవ్వుకున్నారు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు కీర్తి సీతయ్యతో, నాన్నా, మీకొకటి అడుగుతాను. ఏంటమ్మా, అడుగు. నాకొక పనిచ్చారు. మనకి దగ్గరలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరుందంటగా. ఆ ఊరు వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడి అక్కడ జీవన విధానం తెలుసుకుని పత్రికల్లో వ్యాసం రాయమన్నారు. అవునా? ఏ ఊరది? రంగాపురం అనే ఊరంట నాన్నా. రంగాపురమా? కొన్ని సంవత్సరాల క్రితం మనం అక్కడే ఉండేవాళ్ళం. నువ్వు చాలా చిన్నపిల్లవే. నువ్వు చిన్నపిల్లగా ఉండేటప్పుడు పట్నం వచ్చేశాం కాబట్టి నీకేం గుర్తుండదు. సరే వెళ్ళు. ఆ ఊళ్ళో నా స్నేహితుడు రమేష్ ఉన్నాడు. వాళ్ళింట్లో నీకు నచ్చినన్ని రోజులుండు. నీకు కావాల్సిన సమాచారం తీసుకో. నేను రమేష్కి కబురంపిస్తాను, నువ్వు వస్తున్నావని చెప్తాను. అలా కీర్తి రంగాపురంలో బస్సు దిగింది. బస్సు దగ్గరికి రమేష్ వచ్చాడు. అమ్మా కీర్తి, ఎంత పెద్దదానివైపోయావు. ఏంటి, మీ నాన్న రాలేదా? లేదు బాబాయ్, ఒక 4-5 రోజులయ్యాక వచ్చి నన్ను తీసుకుని వెళ్తానన్నారు. మీ నాన్న నాకన్నీ చెప్పాడు. నీకు నచ్చినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు. మీ ఇంట్లో నువ్వెట్టా అయితే ఉంటావో మా ఇంట్లో కూడా అట్టాగే ఉండు. సరే బాబాయ్. అలా రమేష్ ఇంటికి వెళ్ళింది కీర్తి. బాబాయ్, మీ ఊరు చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఊరికి రావడం. మా ఊరు కాదమ్మా, మనూరు. మీ నాన్న ఈ పల్లెటూరు వద్దనుకొని పట్నం వెళ్ళి బతుకుతున్నాడు. అంతా మీ నాన్న ఇష్టమైపోయింది. లేకపోతే మీరు కూడా ఇక్కడే జీవించేవాళ్ళు. అవును బాబాయ్, పోనీలే, ఇప్పటికైనా ఈ ఊరొచ్చాను కదా. ఈ ఊరి కోసం నీకెట్టాంటి సమాచారం కావాలన్నా ఈ ఊళ్ళో అందరూ నీకు చెప్తారమ్మా. నువ్వేం భయపడకుండా అందరితో కలిసిమెలిసి మాట్లాడు. సరే బాబాయ్. అలా కీర్తి ఒకరోజు ఊరిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పాఠశాల కనిపించింది. ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలతో, పిల్లలు, ఇది చూసారా? దీన్ని ఉన్ని చొక్కా అంటారు. దీనివల్ల ఉపయోగాలు మీకు తెలుసా? చెప్తాను, వినండి. మనకి చలికాలం వస్తుంది. ఈ చలికాలం తీవ్రత చాలా ఉంటుంది. దాన్ని మనం తట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి ఆ చలి తీవ్రత తట్టుకోలేక పిల్లలు బడికి రావటం మానేస్తారు. చాలామంది ముసలివాళ్లు చలి తీవ్రత తట్టుకోలేక చనిపోతూ ఉంటారు. ఆ చలి తీవ్రతని తట్టుకోవాలంటే ఈ ఉన్ని చొక్కా ధరించాలి. ఈ ఊర్లో ఉన్న ప్రజలకు దీని విలువ తెలియాలంటే మీరు చదువుకున్నారు కాబట్టి, అలాగే ఈ ఉన్ని చొక్కా ఉపయోగం మీకు తెలిసింది కాబట్టి మీ కుటుంబ సభ్యులకి వివరంగా చెప్పండి. సరే మాస్టారు. అలా ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో చెబుతాడు. ఇక బడి గంట మోగి పిల్లలందరూ బడి నుండి వెళ్లిపోయాక బయటకొచ్చాడు ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడితో కీర్తి, నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? కీర్తి తానొచ్చిన పని చెప్పింది. చాలా మంచి ఆలోచనమ్మా. ప్రతి పల్లెటూరులో చాలా సంస్కృతి కట్టుబాట్లుంటాయి. అది పట్నంలో ఉన్న ప్రజలకి తప్పనిసరిగా తెలియచెప్పాలి. నీకేదన్నా సమాచారం కావాలంటే నన్ను అడుగు. ఇప్పుడు మీరు పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు నేను విన్నాను, మీరు ఉచితంగా పిల్లలకు ఉన్ని చొక్కాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారంట కదా. మీకలా ఉచితంగా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? హో అదా,
పల్లెటూరులో ఉన్న ప్రజలకి చలికాలం తీవ్రత తెలియదమ్మా. ఈ ఊరి పక్కనే ఒక చిన్న పల్లెటూరుంది. ఆ ఊళ్ళోనే ఈ ఉన్ని చొక్కాలు తయారు చేస్తూ ఉంటారు. కాని వాళ్ళు తయారు చేసిన కష్టానికి తగ్గ డబ్బులు రావు. వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందని వాళ్ళకి న్యాయం జరిగేలా వాళ్ళ దగ్గరే ఉన్ని చొక్కాలు కొని ఇలా పిల్లలకి పంచుతూ ఉంటారు. పిల్లల ద్వారా మిగతా వ్యక్తులకు కూడా తెలుస్తుంది. వాటి గురించి తెలుసుకొని ఆ పల్లెటూరికి వెళ్ళి ఎవరైనా కొనుక్కుంటారుగా. దీనివల్ల వాళ్ళకి నష్టం రాకుండా ఉంటుంది వాళ్ళ వ్యాపారంలో. నాకు మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇక మరుసటి రోజు కీర్తి రమేష్ అమ్మాయిన శాంతమ్మతో, మా అమ్మ, ఈ ఊర్లో ఈ చలికాలం ఏమైనా పూజలు చేసుకుంటారా? పూజలు లేకుండా ఏ పల్లెటూరు కూడా ఉండదు. అన్ని పూజలు ఎంతో చక్కగా జరుపుకుంటారు ఈ ఊర్లో. ముఖ్యంగా అమావాస్య, కార్తీక పౌర్ణమి, గౌరీ పున్నమి. అసలు ఈ పూజలంటే ఏంటో నాకు తెలియదు మా అమ్మ. ఈ పూజ కోసం చెప్తావా నాకు వివరంగా? ఎందుకు చెప్పను, నీకు చెప్పడానికే కదా మేమున్నది. పోలన అమావాస్య పూజ ఎందుకు చేసుకుంటారంటే, రైతులు తమ జీవితాన్ని భూమిపై ఆధారపడి గడుపుతారు. ప్రతి ఏటా పంటలు దిగుబడిగా ఉండాలన్న ఆశతో ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే పోలాన అమావాస్య పూజ ముఖ్య ఉద్దేశం. పోలాన అమావాస్య రోజున భూమికి పూజ చేసి వర్షాలు సమర్థవంతంగా కురవాలని, పంటలు చెదలు వ్యాధుల నుంచి రక్షణ పొందాలని ప్రార్థిస్తారు. ఇది పంటలకు శుభం తీసుకొస్తుందని నమ్ముతారు. చాలా ప్రాంతాల్లో ఈ రోజున కేవలం భూమిని మాత్రమే కాకుండా పశువులను కూడా పూజిస్తారు. ఎందుకంటే పశువులు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి. అలానే గౌరీ పౌర్ణమి పూజ ఎందుకు చేసుకుంటారంటే, గౌరీ పౌర్ణమి ప్రధానంగా సౌభాగ్యం, శుభ వివాహం, సుఖశాంతి కోసం చేస్తారు. విశ్వాసం ప్రకారం గౌరీదేవి శివుని ప్రేమను పొందడానికి చేసిన కఠోర తపస్సు ఫలితంగా శివుని వివాహం చేసుకుంది. ఈ కారణంగా వివాహితులు ఈ పూజ ద్వారా తమ కాపురం సుఖంగా ఉండాలని ప్రార్థిస్తారు. ఇది పెళ్లైన మహిళలకు ఒక శుభపర్వంగా ఉంటుంది. భర్త చిరాయుగా ఉండాలని, కాపురంలో శాంతి ప్రేమ వృద్ధి చెందాలని గౌరీ పూజ చేస్తారు. పెళ్లి కాని యువతలు మంచి భర్తను పొందాలని ఈ పూజలో పాల్గొంటారు. శివుడు గౌరీదేవిని వివాహం చేసుకున్నట్లుగానే తమకు ఆహార్యమైన మంచి సౌభాగ్యం గల భర్త దొరకాలని కోరికతో పూజ చేసుకుంటారమ్మా. కొన్ని ప్రాంతాల్లో కన్యలు ఉపవాసం ఉండి పూజ చేస్తారు. ఇక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఈ చలికాలంలో చాలా నియమంతో చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి అనేది హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషమైన పర్వదినం. ఇది కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ పర్వానికి ధార్మిక, ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలున్నాయి. భక్తులు దీపాలు వెలిగించడం, పూజలు చేయడం మరియు తీర్థ స్నానాలు చేయడం ద్వారా పుణ్యాన్ని విశ్వసిస్తారు. కార్తీక పౌర్ణమిని శివుని పూజకు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ రోజున శివుడు కార్తికేయుడికి ఆశీర్వాదం ఇచ్చినట్లు పురాణ కథలలో చెప్పబడింది. భక్తులు శివాలయాలకు వెళ్లి అభిషేకం చేసి కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి కాలం ప్రకృతి మారుతున్న సమయం. ఇది వర్షాకాలం ముగిసిన తర్వాత కొత్త వేళల సంకేతంగా ఉంటుంది. ఈ సమయంలో పూజలు చేస్తే ప్రకృతి అనుకూలంగా అవుతుందని, పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. అలా మొదటిగా ఉషోదయ స్నానం. పవిత్ర నదుల్లో లేదా ఇళ్లల్లో నిద్ర లేవగానే స్నానం చేస్తారు. రెండవదిగా దీపారాధన. నదీ తీరాలలో లేదా గృహాలలో దీపాలను వెలిగిస్తారు. ఇక మూడవది తులసి వృక్షం పూజ. తులసి కొరకు ప్రత్యేక పూజ చేస్తారు. శివుడు విష్ణువు పూజ. ఆలయాలలో శివలింగానికి అభిషేకం, విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక చివరిదిగా దాన ధర్మాలు. ఆ రోజున అన్నదానం చేయడం ఎంతో పుణ్యకరంగా భావిస్తారమ్మా. ఇలా ప్రజలు పూజలు చేయడం వల్ల తమలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుంటారు. దేవుడి ధ్యాసలో ఉంటారు. ఆహ్లాదకరమైన మనసుని సొంతం చేసుకుంటారు. అలా కీర్తి ఆ ఊరిలో తీసుకున్న సమాచారాన్ని పత్రికలో ప్రచురించింది కీర్తి. అలా కీర్తి పడిన కష్టాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే,
మనకు నిజమైన దేవుడు ప్రకృతి. మనం ఈ ప్రకృతికి హాని కలిగించినా కూడా ప్రకృతి ఎంతో ప్రేమతో మనకు అన్నీ అందిస్తుంది. ఈ ప్రకృతిని నాశనం చేయడం తప్పు కదా. మనం భక్తితో దేవుణ్ణి ఎలా పూజిస్తామో అలానే ఈ ప్రకృతిని కూడా పూజించాలి. పూజల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూజలు చేసే రూపంలో ప్రకృతిలో మమేక్యమైన వాటిని రక్షించాలన్న ఉద్దేశం. కాబట్టి సాంప్రదాయాన్ని పాటిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం. అనగనగా ఒక ఊరిలో రమణయ్య, తిరుమలరావు అనే 2 కుటుంబాలుండేవి. రమణయ్య చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇక తిరుమలరావు ఊరిలో పెద్ద రైతు. వ్యవసాయం చేస్తూనే ఊరిలో అవసరమైన వాళ్లకు వడ్డీకి అప్పు ఇస్తూ ఉండేవాడు. రమణయ్య కుటుంబంలో భార్య లక్ష్మి మరియు కూతురు, కొడుకు ఉండేవారు. ఒకరోజు లక్ష్మి రమణయ్యతో, ఏమండి, ఎప్పుడూ ఆ డబ్బాలో కొంత డబ్బును వేస్తూ ఉంటారు, ఎందుకని? ఆ డబ్బుతో ఇంకా పొలం కొనాలని అనుకుంటున్నాను లక్ష్మి. నిజమే, కాని మరి ఇంతలా ఇంటికి ఖర్చులు కూడా సరిపోకుండా దాస్తే ఎలా చెప్పండి? పిల్లలకు మంచి బట్టలు లేవు, వాళ్ళ కోసమైనా ఆలోచించండి కొంచెం. నేనేమైనా స్వార్థం కోసం ఆలోచిస్తున్నానా ఏంటి? మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల కోసమేగా ఆలోచిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు దాచుకొని కొత్త భూములు కొనుక్కుంటే వాళ్ళ భవిష్యత్తుకి బాగుంటుంది. మీరు చెప్పింది నిజమే, కానీ మన ఆకలి తీరాక ఏదైనా ఆలోచించొచ్చు. నన్ను ఇసిగించక లక్ష్మి, నేను చేయాల్సింది చేస్తాను, అనుకున్నది సాధిస్తాను అంటూ రమణయ్య చిరాగ్గా ఇంటి నుండి వెళ్లిపోతాడు. రమణయ్య స్నేహితుడు రాంబాబు, ఏంట్రా రమణ అట్ట దిగులుగా ఉన్నావు? ఏ రోజైనా ఎక్కువ వ్యవసాయ భూములున్నది నాకేనని అందరు అనుకునేలా చేస్తాన్రా. నువ్వలా మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కొంత సమయం పట్టుద్దిలేరా, మనం ఎదురు చూడాలి సమయం కోసం. ఏం ఎదురు చూడ్డమో ఏంటోరా, త్వరగా ఎదుగుదల కనిపించాలని కోరుకుంటున్నాను. ఒరేయ్, తొందరపడితే చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, కాబట్టి తొందరపడ్డం మంచిది కాదు. నువ్వు నా భార్యలానే మాట్లాడతావురా. మీకు నేను ఎదగటం ఇష్టం లేదు. చూస్తా ఉండు, కొన్ని రోజుల్లో నేను కోటీశ్వరుని అవుతాను. ఒరేయ్, నేను మంచి చెప్తున్నాను, నీకు చెడుగా వినిపిస్తుందిరా. మీ పతనం నేను కోరుకోవటం లేదు. నువ్వు కూడా మంచి స్థాయిలో ఉంటే చూడాలనుంది. కానీ నువ్వు పడుతున్న తొందరలో ఎట్టాంటి ఆటంకం నీకెదురవుతుందోనని భయపడుతున్నాన్రా. నేను ఆ తిరుమల దగ్గర అప్పు చేసి భూమి కొనాలనుకుంటున్నాను. ఒరే, వాడి దగ్గర వద్దురా, అధిక వడ్డీ వేస్తాడు. నువ్వు దాన్ని తీర్చలేవు. నా మాటిను, వాడి దగ్గర మాత్రం అప్పు చేయబాకు. చూస్తా ఉండ్రా ఎంత తెలివిగా నేను ఎదుగుతానో. రమణయ్య అక్కడి నుండి తిరుమల ఇంటికి వెళ్ళాడు. ఏంటి రమణయ్య, ఇలా వచ్చావు? నా అవసరం ఏమైనా పడిందా? అవును బాబు, కొంచెం నాకు అప్పు కావాలి. రమణయ్య ఇంత కావాలని అడిగేసరికి తిరుమలరావు, అంత డబ్బు నీకెందుకు రమణయ్యా? కొంత భూమి కొనాలనుకుంటున్నానయ్యా. దానికి మీ దగ్గర అప్పు చేయాలనుకుంటున్నాను. ఎంతో వడ్డీ చెప్తే అంతా ఇస్తాను. సరే, నేనొక భూమి నీకమ్ముతాను. దానిపై నీకు వడ్డీ వేస్తాను. రమణయ్య మరోమారు ఆలోచించకుండా సరే అన్నాడు. తిరుమలరావు తన మనసులో, చేతికి మట్టంటకుండా దేనికి పనికిరాని భూమిని వీడికి అమ్మే అవకాశం వచ్చింది, దానికి తోడు దానిమీద నాకు వడ్డీ కూడా వస్తుంది అని అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లిన రమణయ్యతో భార్య లక్ష్మి, ఏంటండి ఆ కాగితాలు పెట్టెలో దాస్తున్నారు? ఇవా, నేను భూమి కొన్నాను ఆ తిరుమలరావు దగ్గర. మనకి ఇంకొంచెం ఆస్తి పెరిగింది. నాకెందుకో సందేహంగా ఉంది. ఎందుకంటే ఆ తిరుమలరావు కారణం లేకుండా ఏ పని చెయ్యడు. నువ్వెప్పుడిట్టాగే మాట్లాడతావు. అయినా సంతోషించాల్సింది పోయి సందేహపడతావేంటి? అలా కొన్ని రోజులకి రమణయ్యకు అర్థమైంది ఆ భూమి పంటకు పనికిరాదు అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భూమిలో ఎలాంటి పంట కూడా పండించడానికి అవ్వలేదు. ఇటువైపు తిరుమలరావు దగ్గర కొన్న పొలానికి వడ్డీ కట్టడానికి కూడా రమణయ్య చాలా కష్టపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు, ఏంట్రా, ఏమైందట్టా ఉన్నావు? రమణయ్య జరిగిందంతా రాంబాబుకి చెప్పాడు. నేను చెప్పాను కదరా, ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించాలి. అది మనుషుల విషయంలో కూడా. నువ్వు ఆ తిరుమలరావు విషయంలో మోసపోయావురా.
ఇప్పుడేం చేయమంటావురా? ఒక పంజి ఆ తిరుమలరావు దగ్గరికి వెళ్ళి మీ పొలం మీరు తీసుకోండి, మీ పొలం నాకు అవసరం లేదని చెప్పు. సరేరా. రమణయ్య తిరుమలరావు దగ్గరికి వెళ్లేసరికి తిరుమలరావు తన స్నేహితుడైన శ్రీనుతో మాట్లాడుతూ ఉండగా రమణయ్య బయటే నిల్చుండిపోయాడు. శ్రీను, మన పక్కూర్లో తక్కువ ధరకి భూములు అమ్ముతున్నారంట. ఈ విషయం అందరికీ తెలిసేలాగా మనమే వెళ్ళి కొనేద్దాం. ఎందుకంటే మనం మీ ఊర్లోనే కాకుండా పక్కూర్లో కూడా పెద్ద భూస్వాములం అవ్వాలి. నిజమేరా, ఈ ఊర్లో ఎవరికీ తెలియకుండా మనమే కొనేద్దాం. అంత తక్కువ ధరలకి ఎవరమ్ముతారు చెప్పు? ఇక రమణయ్య తన మనసులో, అమ్మో, వీళ్ళింత ఆలోచన చేస్తున్నారా? ఎంత మోసం! వీళ్ళకన్నా ముందు నేనే వెళ్ళి కొనుక్కుంటాను. ఎట్టా అయినా నా దగ్గరున్న పొలాన్ని ఈ తిరుమలరావుకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో పక్కూర్లో పొలం కొంటాను. ఇంటి లోపలికి వచ్చిన రమణయ్యను చూసి తిరుమలరావు, ఏంటి రమణయ్య, ఇలా వచ్చావు? ఇంకా ఏదైనా అవసరం పడిందా? అయ్యా, కొంచెం ఆర్థికంగా పరిస్థితులేమి బాగోలేవయ్యా. అందుకే నా దగ్గరున్న పొలం మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఆ పొలానికి తగ్గ ధర నాకు మీరు డబ్బు రూపంలో ఇవ్వండి. అట్టాగే మొన్న మీ దగ్గర కొన్న పొలం కూడా మీరే తీసుకోండి. దానికి నేను వడ్డీ చెల్లించలేకపోతున్నాను. సరే, ఎందుకు అని మాత్రం నేను అడగను. అది నీ సమస్య కాబట్టి ఇదిగో నీ భూమికి తగ్గ ధర, డబ్బులు. అలా రమణయ్య ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. రమణయ్య వెళ్లిపోయాక శ్రీను తిరుమలరావుతో, అదేంట్రా, పక్కూర్లో పొలాలు వర్షం పడితే మునిగిపోతాయిగా. అందుకే ఆ ఊరి ప్రజలు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. అలాంటి పొలం నువ్వు కొంటావా? నేను కొనటమేంట్రా? ఆ రమణయ్య రావటం నేను చూసే ఇలా మాట మార్చేశాను. నేనలా మాట్లాడడం వల్లే కదా రమణయ్య దగ్గరున్న మంచి పొలం నాకమ్మేశాడు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. నాలో తెలివేమీ లేదురా. నేను ఉపయోగించుకున్నది రమణయ్య పడుతున్న తొందరపాటుని. ఆ తొందరపాటులో రమణయ్య మనమేం చెప్పినా చేస్తాడు. రమణయ్య అనుకున్నట్టుగానే పక్క ఊర్లో పొలం కొన్నాడు. తక్కువ ధరకి ఎంతో ఆశతో పొలం దున్ని విత్తనాలు వేశాడు. కాని వర్షాకాలంలో పొలం పల్లంలో ఉండడం వల్ల పొలం మొత్తం మునిగిపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన స్నేహితుడైన రాంబాబు దగ్గరికి వెళ్ళాడు. నువ్వెంత చెప్పినా నేను వెళ్ళేదురా. నువ్వు నా మంచి కోసం చెప్పినా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు రాంబాబు. అయ్యో, అలా అనకరా. స్నేహం ముందు క్షమించడాలనే మాట ఉండకూడదు. ఎదుటి వ్యక్తి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్క స్నేహితుని మాత్రమే. నువ్వు కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకున్నావు. అది నీ తప్పు కాదులే, నీలో ఉన్న తొందరపాటుది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదురా. ఒరేయ్, మనలో ఎప్పుడూ తొందరపాటు ఉండకూడదురా. ఎక్కువ తొందరపాటు వల్ల మనలో దురాలోచనలు పెరుగుతాయి. వాటి వల్ల మనమే నష్టపోతాం. మనం నష్టపోయామని ఆలస్యంగా తెలిసినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితులకు దిగజారిపోతాం. కాబట్టి కొంచెం ఆలస్యమైందా చిన్న చిన్న అడుగులు వేస్తూ పెద్ద ఫలితాన్ని అందుకోవాలి. లేదంటే ఇట్ట మోసపోతాం. ఇంకీ సమస్యకి పరిష్కారం లేదా రాంబాబు? ఎందుకు లేదు? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఖచ్చితంగా ఉంటది. దాన్ని మనం ఓపికతో పట్టుకోవాలి. లేదంటే ఏమీ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుడు మనకి సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. ఆ పరిష్కారం మనం అందుకోవాలంటే ముందు సమస్యను అర్థం చేసుకోవాలి. ఓ పని చేద్దాం. ఆ పొలంలో మామూలు పంట కన్నా కొబ్బరి పంట వెయ్యి. కొబ్బరి చెట్లు నువ్వు పెంచితే ఆ వచ్చే కొబ్బరి బొండాలతో నువ్వు వ్యాపారం చెయ్యొచ్చు. కొంచెం ఓపికతో నువ్వు కష్టపడి పని చేస్తే కొద్ది రోజుల్లోనే నువ్వు అనుకున్న మంచి పొలాన్ని సంపాదిస్తావు. నీ జీవితంలో జరిగిన తప్పు నీకో గుణపాఠం నేర్పిస్తుంది. ఇక ముందు నువ్వెప్పుడూ ఇంకేమైనా కొనే ముందు బాగా ఆలోచించుకోగలుగుతావు. నేను చెప్పింది నిజమేనా రమణయ్య? నువ్వేరా నా నిజమైన స్నేహితుడు. ఇంతకన్నా ఆస్తి నాకింకే ఉంది. ఇక నుండి దురాశకు పోకుండా కష్టపడి పని చేస్తాను. అనుకున్నది సాధిస్తాన్రా. అలా రమణయ్య కష్టాన్ని నమ్ముకుని పనిచేశాడు. అనుకున్నట్టుగానే కొన్ని సంవత్సరాల్లో తిరుమలరావు కన్నా ఎక్కువ భూములు సంపాదించాడు. ఈ కథలోని నీతేంటంటే దురాశ మనిషిని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. కాని ఆ దురాశను నియంత్రించలేకపోతే ఎంత కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కోవాల్సిందే.